అన్నం పెట్టి పండేశారు కదా, మంచి నిద్రపోయింది, ఎక్కడ దాకా పోయిందో ట్రైన్. కళ్ళు తెరిచి చూస్తే మమ్మీ డాడీ లేరు. ఓ అని దిగులు పడిందంట ఆ పిల్ల. మొత్తం ఆ భోగి అంతా ఎత్తుక్కుందంట, అమ్మ నాన్న అని. లేరు. అడిగారు మీ అమ్మ నాన్న అంటే పేరు చెప్పగలిగింది కానీ అమ్మ పేరు నాన్న పేరు ఊరు పేరు చెప్పలేకపోయింది. ఇక ఆ బిడ్డని ఎవరో ఒకళ్ళు అనాథాశ్రయాలకు తోలటం, పోలీసులు, అదేదో జరిగి ఉంటుంది. కానీ ఆ బిడ్డ వేసిన కేక, మమ్మీ నన్ను విడిచిపెట్టిపోయారు ఎందుకు, డాడీ నన్ను ఎందుకు విడిచిపెట్టిపోయారు మీరు. ఏ తల్లి అయినా బిడ్డను విడుస్తుందా? కానీ విడుస్తారు. తల్లి విడిచేసేసింది, తల్లి విడిచేసేస్తాడు, తండ్రి విడిచేస్తాడు. ఎవరు విడిచినా విడవని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి. తల్లి విడిచినా బ్రతుకుతారు పిల్లలు, తండ్రి విడిచినా బ్రతుకుతారు పిల్లలు. కానీ దేవుడు విడిచిపెడితే బతకలేడు. కానీ ఈ ప్రభు అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివే. విడవటను బట్టి ఇయ్యాల మన చేయి పట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠం అని చెప్పిన దేవుడు ఆకాశంలో సింహాసనం వేసుకున్నాడు. పాదాల మధ్య మనం సంచరిస్తున్నాం. ఇప్పుడు కూడా భూమి మీద ఆయన పాదాలు ఉన్నాయి. ఆ పాదాల సందునే మనం ఉన్నాం, ఆ పాదాల మధ్యనే మనం సంచరిస్తున్నాం, ఆ పాదాల మధ్యనే మనం జీవిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన తాకుతూ ఉన్నాం. మీకు అర్థమవుతుంది కానీ ఆత్మీయంగా నాకెప్పుడు ఆయన పాదాలను తాగుతూ ఉంటాను. భూమి మీద నీ పాదం ఉంది కదా ప్రభా, ఇదిగో నీ పాదాల దగ్గర నీ కృపాసనం అయితే పడి ఉన్నానని చెప్పి నేను చెప్పుకుంటూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 అయిపోయినాయి, 5వది కూడా అమ్మగారు చెప్పేశారు. ఇదిగో దప్పికొనుచున్నాను. లేఖనముల ప్రకారమే జరిగింది కూడా దప్పిక కూడా.